సభ ఎన్నికల్లో ఒక్కొక్కరిగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. సో కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చేసరికి ఇంకా 3 సీట్లలో మాత్రం ఇంకా స్పష్టత అనేది రాలేదు. హైదరాబాద్, కరీంనగర్ అలాగే ఖమ్మం ఈ 3 సీట్లలో అభ్యర్థులను అయితే ప్రకటించలేదు. అండ్ ఇందులో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే గనుక ఇందులో కొంతమంది ముఖ్య నేతలు వాళ్ళకి కావాలి అని చెప్పేసి కొంచెం పట్టుబడుతున్నారు. సో అందుకని కొంత గందరగోళం నెలకొంది. దీనికి సంబంధించి ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు. 1-2 రోజుల్లో దీనికి సంబంధించి క్లారిటీ వస్తుంది అన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. సో తుది గడువు కూడా నామినేషన్ల ప్రక్రియకు రాబోతోంది. సో ఈ నేపథ్యంలో కొంచెం టెన్షన్ వాతావరణం అయితే తెలంగాణలో కనిపిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ 3 స్థానాలకు. చూస్తే లోక్సభ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలకు తుది గడువు ముంచుకొస్తున్నా కాంగ్రెస్లో టికెట్ల పంచాయతీ ఇంకా తెగలేదు. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ సీట్లలో అభ్యర్థుల ప్రకటనపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఖమ్మం సీటుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎవరు పట్టు మీద వారు ఉండడంతో ప్రకటన ఆలస్యం అవుతూ వస్తోంది. ఇక ఖమ్మం సీటుతో కరీంనగర్ సీటు ముడిపడి ఉండడంతో అక్కడా నిర్ణయం ఆలస్యం అవుతోంది. ఇక ఖమ్మం సీటుకు భట్టి విక్రమార్క సతీమణి నందిని, పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి, మంత్రి తుమ్మల తనయుడు యుగంధర్, టీపీసీసీ మాజీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కుసుమ్ కుమార్ తదితరుల పేర్లు తొలుత పరిశీలనకు వచ్చాయి. అయితే మంత్రుల కుటుంబ సభ్యులకు టిక్కెట్లు ఇవ్వకూడదన్న వాదన ముందుకు రావడంతో ఖమ్మ సామాజిక వర్గానికి సీటు కేటాయించాలని భట్టి అధిష్టానానికి చెప్పినట్లు తెలిసింది. ఇక లేకపోతే ఆ ప్రభావం ఇతర నియోజకవర్గాలపైన పడుతుందని ఆయన అభిప్రాయపడినట్లు సమాచారం. ఇక పొంగులేటి తన తమ్ముడికి బదులుగా వియ్యంకుడు రఘురాంరెడ్డి పేరును ప్రతిపాదించినట్లుగా ప్రచారం జరిగింది. రఘురాంరెడ్డి స్థానికత పాలేరు నియోజకవర్గంలోని ఉందని, ఆయన తండ్రి సురేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ అని ఆయన మద్దతుదారులు గుర్తు చేసుకున్నారు. ఇక పొంగులేటితో పాటు కొంతమంది పార్టీ ముఖ్య నేతలు రఘురాంరెడ్డికే మద్దతుగా నిలవడంతో ఆయన పేరు దాదాపుగా ఖరారైనట్లు ప్రచారం జరిగింది. అయితే కమ్మ సామాజిక వర్గం బలంగా ఉన్న చోట రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ కేటాయిస్తే దాని ప్రభావం ఇతర నియోజకవర్గాల్లోనూ పడుతుంది అన్న వాదన మళ్లీ తెరపైకి రావడంతో అధిష్టానం నియోజకవర్గ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఫోన్లు చేసి అభిప్రాయాలు తీసుకుంది. ఇక బెంగళూరులో ఉన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిన్న అక్కడే భట్టి, పొంగులేటితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా స్థానిక నేత కమ్మ సామాజిక వర్గానికి చెందిన రాయల నాగేశ్వరరావు పేరును భట్టి ప్రతిపాదించినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ పరిస్థితి బాగాలేనప్పుడు ఖమ్మం స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున రాయల నాగేశ్వరరావు పోటీ చేశారని, పార్టీకి ఉన్న ప్రజా ప్రతినిధుల కన్నా ఎక్కువ ఓట్లు సాధించారని వివరించినట్లు చెబుతున్నారు. ఇక ఈ నేపథ్యంలో అధిష్టానం ఈ సీటుపై సీఎం రేవంత్ రెడ్డిని సంప్రదించి మంగళ, బుధవారాల్లో అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కరీంనగర్లో ప్రవీణ్ రెడ్డి, వెలమ సామాజిక వర్గానికి చెందిన వెలిచాల రాజేశ్వరరావు మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. అయితే ఖమ్మం సీటుతో ముడిపడి ఉండడంతో ఈ సీటును అధిష్టానం పెండింగ్లో పెట్టింది. ఖమ్మం సీటును రెడ్డి సామాజిక వర్గానికి కేటాయిస్తే కరీంనగర్ సీటును రాజేశ్వరరావుకి ఇస్తారు అని, ఖమ్మం సీటును రెడ్డి ఏతర సామాజిక వర్గానికి కేటాయిస్తే కరీంనగర్లో ప్రవీణ్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించేందుకు అవకాశం ఉంటుంది అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక అయితే అధిష్టానం పేరును ప్రకటించక ముందే వెలిచాల రాజేశ్వరరావు నిన్న నామినేషన్ దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆయనకు మద్దతుగా ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖమ్మం సీటును ఏ సామాజిక వర్గానికి కేటాయిస్తారో తేలకుండానే వెలిచాల నామినేషన్ వేయడం కాంగ్రెస్ పార్టీ మార్కు రాజకీయాలను మరోమారు గుర్తు చేసింది అంటున్నారు. ఖమ్మం సీటు రెడ్డియేతర సామాజిక వర్గానికి కేటాయిస్తే ప్రవీణ్ రెడ్డి పేరు మళ్లీ తెరపైకి వచ్చే ఆస్కారం ఉంది అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో వనపర్తి వంటి చోట్ల పార్టీ అభ్యర్థిని ప్రకటించి ఆ తర్వాత ఆ స్థానంలో వేరే అభ్యర్థిని ప్రకటించిన సంగతిని గుర్తు చేస్తున్నారు.
ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ సీట్లలో అభ్యర్థులను ప్రకటించిన అనంతరం సీఎం, టీపీసీసీ అధ్యక్షుడు అయిన రేవంత్ రెడ్డి 17 మంది అభ్యర్థులకు బీ ఫారాలు ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు నామినేషన్లను దాఖలు చేసిన ఏ అభ్యర్థి రిటర్నింగ్ అధికారికి బీ ఫారాలు ఇవ్వలేదు. బీ ఫారాలు సిద్ధంగా ఉన్నప్పటికీ అందరికీ ఒకేసారి ఇద్దామన్న ఉద్దేశంతో ఇవ్వట్లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 25న సాయంత్రం 3 గంటల కల్లా రిటర్నింగ్ అధికారికి అభ్యర్థులు తమ బీ ఫారాలు సమర్పించాల్సి ఉంది. 1-2 రోజుల్లోనే అభ్యర్థులకు బీ ఫారాలు మంజూరు కార్యక్రమాన్ని రేవంత్ చేపట్టనున్నట్లు చెబుతున్నారు. దానం నాగేందర్ లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ టికెట్ పైన ఎమ్మెల్యేగా గెలిచిన దానం ఆ పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ బీ ఫారం పైన లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయవచ్చా లేదా అన్న దానిపైన స్పష్టత లేదని, బీ ఫారాల మంజూరులో ఆలస్యానికి ఇది ఒక కారణము అన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ్, ఇంకా కాంగ్రెస్ లో గందరగోళం అయితే నెలకొంది. అటు కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ దీనికి సంబంధించి 3 స్థానాల్లో అభ్యర్థులను అయితే ప్రకటించలేదు. సో ఎప్పటికి ప్రకటించే అవకాశాలు ఉన్నాయి? ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నామినేషన్లకు సమయం గడుస్తూ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇంకా 3 అభ్యర్థులను ప్రకటించలేదు. నిన్న ప్రకటిస్తుంది అని అనుకున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇటు ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ ఈ 3 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేయడానికి నిన్న బెంగళూరులో డికే శివకుమార్ ఆధ్వర్యంలో పొంగులేటి, బట్టి విక్రమార్క వీళ్ళిద్దరితో మాట్లాడారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ చాలా సీరియస్ గా ఖమ్మం టికెట్ ఆశిస్తూ ఉన్నారు. వీళ్ళ సభ్యుల కోసం ఖమ్మం పంచాయతీ తెగితేనే కరీంనగర్ టికెట్ ఎవరికి ఇవ్వాలనే ఒక క్లారిటీ వస్తుంది. ఖమ్మం సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే కరీంనగర్ లో రెడ్డి సామాజిక వర్గానికి ఇద్దామని కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. అలా కాదని ఖమ్మంలో రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే కరీంనగర్ లో వెలుమ సామాజిక వర్గానికి టికెట్ ఇద్దామనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక హైదరాబాద్ కి సంబంధించి ముస్లింకి ఇద్దామా, నాన్ ముస్లిం తో ప్రయోగం చేద్దామా అనే ఆలోచనలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక 3 రోజులే సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు కానీ రేపు కానీ ఖరారు చేసే అవకాశం ఉంది. కరీంనగర్ లో వెలిశాల రాజేందర్ రావు ఆల్రెడీ నామినేషన్ వేశారు. ఆయనకు బీ ఫామ్ అయితే ఇవ్వలేదు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎవరికి బీ ఫామ్ ఇవ్వలేదు. నేరుగా ఎన్నికల కమిషన్ కే బీ ఫామ్ లు పంపిద్దామని కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. ఇక ఈ 3 సీట్ల విషయంలో ఈ రోజు కానీ రేపు కానీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఎవరికి టికెట్ ఇచ్చినా మిగతా వాళ్ళందరూ కలిసి పనిచేయాలని అధిష్టానం వీళ్ళను డైరెక్ట్ చేస్తా ఉంది. ఎవరికి టికెట్ ఇచ్చినా మిగతా వాళ్ళందరూ కలిసికట్టుగా పనిచేసి ఆ అభ్యర్థిని గెలిపించే బాధ్యత మీరే తీసుకోవాలని అధిష్టానం వాళ్ళకి ఫోన్లు చేసి చెప్తా ఉంది. ఇక టికెట్ రాని వాళ్ళను బుజ్జగించి తర్వాత వచ్చేటువంటి వివిధ పదవులు గాని హోదాల్లో గాని వాళ్ళకు ఖచ్చితంగా అవకాశం ఇస్తామని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తా ఉంది. అండ్ అంతేకాకుండా ఖర్గేతో కూడా భేటీ ఉంది. అటు పొంగులేటి అలాగే బట్టి వీరిద్దరు కూడా ఆయనతో భేటీ అవుతారు అని కూడా భేటీ అయ్యారు. దీనికి సంబంధించి ఆ భేటీలో ఏమన్నా వీళ్ళిద్దరు దీనికి సంబంధించి ఏమన్నా తేలిందా? ఇటు మొదటి నుంచి పొంగులేటి శ్రీనివాస్ తన తమ్ముడు ప్రసాద్ రెడ్డికి విద్యార్థితోనే గెలిపిస్తానని మొదటి నుంచి చెప్తా ఉన్నాడు. ఇటు బట్టి విక్రమార్క కూడా తన భార్య నందినికి టికెట్ ఇప్పించుకుందామనే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకవేళ నందినికి టికెట్ ఇవ్వకపోతే నాగేశ్వరరావుకు టికెట్ ఇవ్వాల్సిందిగా ఆయన అధిష్టానాన్ని కోరుతున్నారు. అయితే ఇద్దరు వర్గం కీలకమైన పొజిషన్స్ లో ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళను కాంప్రమైజ్ చేయడానికి నిన్న డికే శివకుమార్ వీళ్ళిద్దరిని బెంగళూరుకు పిలిచారు. వీళ్ళిద్దరితో దాదాపు గంటకు పైగానే చర్చలు చేశారు. వీళ్ళిద్దరిని ప్రస్తుతం ఖమ్మంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఖమ్మంకి సంబంధించినటువంటి అంశంతో కరీంనగర్ ముడిపడి ఉందనే అంశాన్ని డికే శివకుమార్ వీళ్ళిద్దరికి చెప్పారు. నిన్న భేటీ అయింది, కానీ వీళ్ళిద్దరూ దీనికి సంబంధించి ఎలాంటి సమాచారాన్ని అయితే ఇటు మీడియాకు కానీ తన సన్నిహితులతో కూడా పంచుకోలేదు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటామని ఇటు పొంగులేటి కానీ ఇటు బట్టి కానీ చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి నిన్ననైతే వీళ్ళతో ఒక కీలకమైన చర్చలు చేసింది. ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరికి ఇస్తే బాగుంటుంది, వినబిలిటీ ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయి, వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని టికెట్ ఇస్తే మాకేం అభ్యంతరం లేదు అని ఇటు బట్టి గాని పొంగులేటి గాని చెప్పారు. కానీ ఇటు ప్రసాద్ రెడ్డికే టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఆయన నామినేషన్ పేపర్లు కూడా సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తా ఉంది. బట్టికి సంబంధించి ఆల్రెడీ ఆయన ప్రపోజ్ చేస్తున్నటువంటి రాయల్ నాగేశ్వరరావు పార్టీలో ప్రభుత్వంలో ఆయనకు ఇటీవల ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. ఆయన
నెక్స్ట్ ఎన్నికల వరకు ఆయనకు వేరే రకంగా కాంపెన్సేట్ చేస్తామని ఇప్పటికీ చెప్పినట్టు తెలుస్తా ఉంది. థ్యాంక్ యూ సిద్ధార్థ్.